స్ట్రాటజిక్ జియోగ్రఫీ అంటే భౌగోళికంగా పైన చైనా సరిహద్దులో నార్త్ ఈస్ట్. ఇక్కడ మటుకు చాలా ఇది జపాన్ కి జిగా అని ఒకటి ఉంది, అంటే వాళ్ళు వేరే దేశాల్లో డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టేది అనమాట. వాళ్ళ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేయబోతున్నారంటే ఈసారి చాలా చాలా మటుకు ఈవెన్ ఇందులో అరుణాచల్ ప్రదేశ్ లో కూడా వాళ్ళు బాగా పెట్టుబడి పెడుతున్నారు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్నారు. దీనికి ఉద్దేశించి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. అసలు ఈసారి జరిగిన సమిట్ ని గౌహతిలో పెడదామంటే అంతా గౌహతి నగరం మొత్తాన్ని చాలా అందంగా తయారు చేసి పెట్టారు. కానీ లాస్ట్ మినిట్ లో కొంచెం లాజిస్టిక్స్ ప్రాబ్లం వచ్చి ఇది కూడా ఈ మీటింగ్ ని ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. లేకపోతే వీళ్ళిద్దరు ప్రైమ్ మినిస్టర్లు లెక్క ప్రకారం అక్కడ కలవాలి, గౌహతి, అస్సాంలో. సో నార్త్ ఈస్ట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ టెక్నాలజీ, ఈ డిఫెన్స్, ఈ స్పేస్ అన్ని కాకుండా ఇది మళ్ళా జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు నార్త్ ఈస్ట్ లో. నార్త్ ఈస్ట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ చేస్తున్నారు. సో అది నేచురల్లీ అరుణాచల్ అంటే మరి చైనా వాడు నాదే అంటూ ఉంటాడు కదా ఆయన. అవును. సో అందుకని వాళ్ళ కోపం ఉంది అన్నమాట.